హాయ్ ఫ్రెండ్స్, మనకు అమిత్ షా గారు ఆయన వాగ్దానం చేసినట్టుగా మార్చి 31 వరకు నక్సలైట్స్ అనేవాళ్ళు లేకుండా చేస్తున్నారు. చాలా వరకు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. చాలా గొప్ప సంఘటన, గొప్ప సంగతి. దానిను మనం అభినందించాలి. అది ఒక మంచి పని జరిగింది. అంటే ఈ నక్సలైట్స్ పాతకాలంలో సమాజం కోసం పనిచేశారు. వాళ్ళ భార్య బిడ్డలు వదిలి అడవులలో అష్ట కష్టాలు పడి వాళ్ళు ఏదో లబ్ధి పొంది కుబేర్లు అవుదామనో లేకపోతే సీఎంలు అవుదామనో కాదు. సో ఆ రోజులలో అలా ఉండేది వాతావరణం. సో బట్ సరే అది ముగింపుకు వచ్చింది. సో ఈ వీడియోలో నేను ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే, మన ప్రజాప్రతినిధులు ప్రతి వాళ్లకు సెక్యూరిటీ కింద 5-6 మంది పోలీసులు, కొంతమందికి అయితే ఎక్కువే ఉంటున్నారు. సో ఇంతమంది దేనికి సార్? వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలలో నుంచి ఎన్నుకోబడిన వ్యక్తే కదా. మొన్నటి దాకా ఆయన ఏదో టెంట్ హౌస్ నడుపుకున్నాడో, లిక్కర్ షాప్ పెట్టుకున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్ చేసుకున్న ఆయనే కదా సార్. మరి ఆయనకు మీరు సెక్యూరిటీ ఏంటి? ఈ సెక్యూరిటీని పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు ఈ నక్సలైట్స్ నిర్మూలన తర్వాత ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి దయచేసి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ ఎవ్వరికి కూడా, ఈవెన్ మినిస్టర్స్ కూడా మనకు మినిమం ప్రస్తుతం ఉన్న దాంట్లో సగం వరకు తగ్గించాలా. వీళ్ళకు ఎమ్మెల్యే ఎంపీలకైతే అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైనా మీటింగు అటెండ్ అవుతే అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తారు. దయచేసి దీన్ని మీరు ఈ సెక్యూరిటీని తొలగించాలనేది ప్రజా డిమాండ్. థ్యాంక్ యూ.